నమస్కారం. నా పేరు శ్రీరామ్ శర్మ. గుజరాత్ హైకోర్టు 1.4 కోట్ల రూపాయలు కాస్ట్లు పే చేయాలి ఇట్లా లిటిగెంటు అని చెప్పేసి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వివరాల్లోకి వెళ్తే సదరు వ్యక్తి పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఫైల్ చేశాడు. అందులో వివరాలు సరిగ్గా చెప్పలేదు, అతని పేరు సరిగ్గా చెప్పలేదు, ఆయన అడ్రస్ సరిగ్గా చెప్పలేదు, ఐడి ప్రూఫ్ సరిగ్గా పైలేదు. కాబట్టి ఇట్లా మిస్లీడ్ చేస్తూ ఇటువంటి పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఫైల్ చేసినందుకు ఇంత కాస్ట్లు పే చేయాలి అని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇతను ఫైల్ చేయడమే దురుద్దేశంతో ఫైల్ చేశాడు, ఏదో లాభాపేక్షతో ఫైల్ చేశాడు, ఎవరినో మోసం చేయడానికి ఫైల్ చేశాడు, ఎవరినో బ్లాక్మెయిల్ చేయడానికి ఫైల్ చేశాడు. కాబట్టి ఈయన ఉద్దేశం మంచిది కాదు, దురుద్దేశంతో పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఫైల్ చేశాడు. కాబట్టి ఇంత ఖర్చులు పే చేయాలి, ఇంకొకసారి ఇటువంటిది ఎవరూ కూడా ఫైల్ చేయకుండా అని 1.4 కోట్ల రూపాయలు ఈ విధంగా ఖర్చులు పే చేయాలని ఆదేశాలు ఇవ్వడం జరిగింది గుజరాత్ హైకోర్టు ఇద్దరు జడ్జిల ధర్మాసనం. 7 కలిసి గుజరాత్ హైకోర్టులో పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఫైల్ చేస్తే ఒక డెవలప్మెంట్ పర్మిషన్ క్యాన్సిల్ చేయమని ఒక బిల్డర్నికి ఇచ్చినందుకు ఈ బిల్ పర్సనల్తోనూ కోపంతోనూ ఫైల్ చేశారని వాళ్ళు వ్యక్తిగత వ్యవహారాలను దాచిపెట్టి ఫైల్ చేసినందుకు 1,04,00,000 రూపాయలు పిటిషనర్లు పే చేయాలి ఖర్చులు అని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఒక బిల్డర్తో పర్మిషన్ క్యాన్సిల్ చేయాలని బిల్ ఫైల్ చేశారు. వాళ్ళ వ్యక్తిగత పేర్లు చిరునామాలు కూడా చెప్పకుండా దాచిపెట్టినందుకు చీఫ్ జస్టిస్ సునీత్ అగర్వాల్, జస్టిస్ డిఎన్ రాయ్ డివిజన్ బెంచ్ ఈ విధంగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ డిస్మిస్ చేస్తూ 1,04,00,000 రూపాయలు 7 కట్టాలని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ 1,04,00,000 రూపాయలు కాకుండా 20,00,000 రూపాయలు ఎగ్జాంపులరీ కాస్ట్ కూడా పే చేయాలని తీర్పునివ్వడం జరిగింది. దీని ప్రకారం మనకు తెలిసేది ఏంటి, ఎవరైనా సరే ఇట్లా దురుద్దేశంతో పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఫైల్ చేస్తే ఇదే విధమైన ఖర్చులు పే చేయాల్సి ఉంటుంది అని చెప్పడానికి ఇది ఒక చక్కటి ఉదాహరణ.